శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి మన దేశంతో శాంతి చర్చలు అనేది జరిపింది కదా. సో దాన్ని అంటే నిజంగానే పాకిస్తాన్ శాంతియుతాన్ని కోరుకుంటుంది అనుకోవచ్చు అట్లా. ఇప్పుడు మనము పాము కాటేయకుండా మానదు అంటారంటే ఎవరన్నా నిజం అని నమ్ముతారా? పాకిస్తాన్ పాము లాంటిది. అది ఎన్ని శాంతి చర్చలు జరిపినా సరే వాళ్ళు ఏదో వాళ్ళ తరపు నుంచి అమెరికా అటువంటి పెద్ద రాజ్యాలు ఇలా వాళ్ళకి డిఫెన్స్ కావాలి కాబట్టి, అందులోనూ మన ఇప్పుడు భారతదేశానికి కాదనలేరు, అక్కడ పాకిస్తాన్ కాదనలేరు కాబట్టి ఏదో శాంతి చర్చలు జరిపేసి ఇక్కడ శాంతి చర్చలు జరిపారు. కానీ అది మాత్రము కుక్కతో వంకర అన్నట్లు పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు బయటపడుతుంది. ఏదో శాంతి చర్చలు జరిపారు. మన వాళ్ళు కూడా ఏంటంటారంటే ఇంకా మనం యుద్ధం స్టార్ట్ చేయలేదు, వాళ్ళు యుద్ధం చేస్తుంటే మనం డిఫెన్స్ చేసాం అంతే. నిజంగా యుద్ధం చేసింటే ఇప్పటికల్లా పాకిస్తాన్ అనేది తుడిచిపెట్టుకోపోతుండే. ఒక నుంచి ఇక్కడ మన బలూచిస్తాన్ నుంచి ఆల్రెడీ అటాక్ మొదలైంది, మనం కూడా ఇదైంది అనుకో. అక్కడ అర్థమైపోయింది, టర్కీ నుంచి డ్రోన్లు కొనుగోలు చేశారు. డ్రోన్లు మొత్తం మన డిఫెన్స్ వ్యవస్థ మొత్తం నిలమట్టం చేసి పడేసింది, 400 డ్రోన్ల వరకు. ఇప్పుడు ఏం లేదు, పాకిస్తాను ఇప్పుడు అంత ఆర్థిక సంక్షోభంలో గుడికిపోయింది. ఇప్పుడు యుద్ధం అంటారంటే అక్కడ నుంచి బలూచిస్తాన్ కూడా ఒక వేసుకొని వస్తుంది. ఇక్కడ నుంచి యుద్ధం అంటారంటే దానికి అర్థమైతలేదు, మేము ఎట్లయినా ఓడిపోతామని చెప్పేసి ఉన్నకాడికి పోయి చక్కగా అమెరికా అధ్యక్షునితోనే సంథింగ్ ఐక్యరాజ్యసమితితో మాట్లాడుకొని మమ్మల్ని ఇట్లయితే ఇండియా బతకనివ్వదని చెప్పేసేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటారంటే మన మినిస్టర్లతో, విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో వాళ్ళతో అందరితో శాంతి చర్చలు జరిపించేసి మొత్తానికి సాయంత్రం నుంచి రెండు దేశాల పరస్పర ఒప్పందంతో ఇప్పుడు అది యుద్ధం కొంచెం సేపు ఆగిపోయింది. ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి చెప్పలేం. ఇలానే వంకర బుద్ధి చూపిస్తే ఈసారి ఏంటంటారంటే ఫస్ట్ టైం కాబట్టి, అందులోనూ చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు చేశారు కాబట్టి ఈసారి అందరూ ప్రపంచ దేశాలు కూడా ఆల్రెడీ అక్కడ యుద్ధం నడుస్తుంది. ఇక మొత్తం ఇదంతా యుద్ధం అయిపోతుంది. కొంచెం శాంతించండి అని చెప్పడం వల్ల మనం కూడా ఏంటంటారంటే కొంచెం ఐక్యరాజ్య సమితికి కొంచెం కొన్ని నిబంధనలు పట్టేసి పోనీలే చూద్దాం, ఇప్పుడు ఈసారి అయితే చూద్దాం అనేసి వదిలిపెట్టారు. ఇప్పుడు చూద్దాం తప్పకుండా ఏమవుతుంది ఇంకా.